ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనంప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అశోక్ దేవనంప్రియ గారు నమస్కారం సార్. సార్ అశోక్ గారు, చాలామంది ఈ స్టాక్స్ రెగ్యులర్గా కొంటూ పోతుంటారు. కరెక్ట్. బట్ అంటే ఏ లెవెల్ దగ్గర మళ్ళీ కొనాలి, ఎక్కడ ఎలా యావరేజ్ చేసుకోవాలి అనే విషయం చాలామంది క్లారిటీ ఉండదు. కాబట్టి సో ఈ లెవెల్స్ అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి, యావరేజ్ని కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలి? సార్ ఫర్ ఎగ్జాంపుల్ WD గ్యాన్ అని ఒక గొప్ప ట్రేడర్ ఆయన నాకు తెలిసి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హై యాక్యురసీ ట్రేడర్. ఆయన ఒక కాన్సెప్ట్ చెప్పించాడు. ఇట్స్ కాల్డ్ పవర్ ఆఫ్ 8 అన్నమాట. అది ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఏదో ఒక షేరు ఎంతో ప్రైస్ ఉంటుంది అనుకోండి, దాని లైఫ్ టైం హై ప్రైస్ తీసుకోవాలి. లైఫ్ టైం హై ప్రైస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మారుతి తీసుకోండి. ఆల్మోస్ట్ 10,000 టచ్ అయింది మారుతి, మళ్ళీ పడిపోయింది. 10,000 ఇస్ లైఫ్ టైం హై. ఆ 10,000 లైఫ్ టైం హై 50% ఎంత? 5,000. వెరీ గుడ్. 25% ఎంత? మళ్ళీ 250. 2,500. 12.5% ఎంత? ఆల్మోస్ట్ ఒక 1,250. 1,250. సో ఆ లైఫ్ టైం హై ప్రైస్ తీసుకొని ఆ ఒక బాక్స్ రాసుకోవాలి. లైఫ్ టైం హై ప్రైస్ తీసుకొని 0 నుంచి లైఫ్ టైం హై వరకు 8 పార్ట్లు చేసుకోవాలి. ఓకే ఓకే. ఎంత? 8 పార్ట్స్. ఇప్పుడు మారుతి ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు షేర్ అయ్యి అంటే మధ్యలో 8 పార్ట్స్ చేసుకోవాలి. పార్ట్స్ ఏది? 0, 12.5%, 25%, 37.5%, 50%, 62.5%, 75%, 87.5%, 100%. ఎవ్రీ 12.5% ఒక బాక్స్. కరెక్ట్గా 8 బాక్స్ చేసుకోవాలి. 8 పార్ట్లు చేసుకోవాలి. ఈ 8 అనే నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్. చేసుకుంటే ప్రైజ్ జనరల్గా ఈ 8 లొకేషన్లో వచ్చి కొన్నిసార్లు కన్సాలిడేట్ అవుతుంది. అలాంటి టైంలో మనం అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ అందరికీ తెలిసిన విషయం, బై 1 గెట్ 1 ఫ్రీ ఉంటే మనకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాం. మీరు ఎన్నో స్టాక్స్ చెక్ చేసుకోండా, ఎప్పుడైనా ఒక స్టాక్ 50% లెవెల్ పడితే అక్కడ సపోర్ట్ వచ్చేస్తుంది. ఏదైనా స్టాక్ 50% లెవెల్కి వస్తే అక్కడ సపోర్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే జనాలు, అరే 1,000 రూపాయల స్టాకు ఇప్పుడు నాకు 500కి దొరుకుతా ఉంది, ఓహో ఇప్పుడు 2 షేర్స్ వస్తాయి 1,000 రూపాయలకి అని కొనేస్తారు. అది హ్యూమన్ సైకాలజీ అన్నమాట. ఎప్పుడైనా స్టాక్ రౌండ్ ఫిగర్కి వస్తే జనాలు కొంటారు. ఎప్పుడైనా స్టాక్ రౌండ్ ఫిగర్లో స్టాప్ అయితే జనాలు అమ్మేస్తారు. 10,000 ఇస్ అ రౌండ్ ఫిగర్ ఫర్ మారుతి. 10,000 బ్రేక్ కాలే. అండ్ ఇట్స్ ఎ స్క్వేర్ నంబర్, ఆల్మోస్ట్ 100 స్క్వేర్. రాముడు, మనమంతా పూజ చేసే శ్రీరాముడు తన ఆస్తులు అలాగే అమ్మాడు. రాముడికి 2 పిల్లలు. ఎవరెవరు? లవకుశులు. రాముడికి 2 కొడుకులు. ఎవరెవరు? లవుడు, కుశుడు. రాముడికి ఎంతమంది అన్నదమ్ములు? వాళ్ళు మొత్తం 4 మంది. వాళ్ళు మిగతా 3 తమ్ములకి 2 పిల్లలు ఉన్నారు. మనకి అది రామాయణంలో ఎక్కువ రాదు. సో టోటలీ రాముడు ఆ వంశానికి, ఆ ఇక్ష్వాకు వంశానికి, రఘు వంశానికి 8 మంది పిల్లలు. వాళ్ళ సంతానం, మిగతా వాళ్ళ పిల్లలు, వాళ్ళ అన్నదమ్ములకి 4 అన్నదమ్ములకి దాదాపు 8 మంది పిల్లలు. రాముడు ఆస్తులు పంచేటప్పుడు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. ఇప్పుడు ఎలా ఆస్తులు పంచడం వీళ్ళందరికీ? అందరికీ న్యాయం జరగాలి, ఎవరికి బాధ కలగకూడదు. పర్టికులర్గా అయోధ్య సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అయోధ్య అప్పట్లో ప్రపంచంలో కన్నా చాలా గొప్ప సామ్రాజ్యం, గొప్ప సిటీ, అద్భుతమైన అందమైన బంగారంతో కట్టిన ఒక ఊరు. దాన్ని కుశుడికి ఇస్తే లవుడు ఫీల్ అవుతారు, లవుడికి ఇస్తే కుశుడు, వీళ్ళిద్దరికి ఇస్తే మా తమ్ముడు బిడ్డలు ఫీల్ అవుతారని రాముడు ఏం చేస్తాడు, అయోధ్యని సైడ్లో పెట్టేస్తాడు. సైడ్లో పెట్టేసి అప్పటి తన కంప్లీట్ సామ్రాజ్యాన్ని 8 పార్ట్స్గా డివైడ్ చేసి 8 మందికి పనిచేస్తాడు. పనిచేసి అయోధ్యని ఆ కాలంలో ఈ లేవ్ ఇట్ యాజ్ ఏ యూనియన్ టెరిటరీ. ఎవరికి అధికారం లేదు అయోధ్య మీద. ఇట్ విల్ రిమైన్ యాజ్ ఏ ఫెడరల్ బాడీ అని చెప్పి నాకు తెలిసి మన దేశంలో అయోధ్య వాజ్ ది ఫస్ట్ యూనియన్ టెరిటరీ. సో రాముడు ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసినాడు, పవర్ ఆఫ్ 8. హీ డివైడెడ్ ఇంటూ 8 pieces బికాస్ హీ హ్యాడ్ 8 children. అదే ప్రిన్సిపల్ని నేను ఇక్కడ అప్లై చేయమంటున్నా. ఓకే, స్టాక్ లైఫ్ టైం హై తీసుకొని 8 పార్ట్ చేయండి, సరేనా? మళ్ళీ కరెక్ట్గా ఆ లొకేషన్లో వచ్చి ప్రైస్ కన్సాలిడేట్ అవుతుంది. ఆ లొకేషన్లో వచ్చి ప్రైస్ అక్యుములేట్ అయ్యి కన్సాలిడేట్ అయినప్పుడు, సైడ్ వేస్ మూవ్మెంట్ అయినప్పుడు హింట్ ఇస్తుంది, స్లో అవుతుంది ప్రైస్ అక్కడ. అప్పుడు ఓకే, ఈ పాయింట్లో మనం కొనుక్కోవచ్చు, ఈ పాయింట్లో మనం యావరేజ్ చేసుకోవచ్చు.
ఈ పాయింట్లో మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇలాంటి విషయాలు మీకు క్లారిటీ వస్తుంది. రైట్. నేను దీన్ని గ్యాన్ పవర్ ఆఫ్ 8 అని పిలుస్తాను. డబ్ల్యూడిగా ఈ కాన్సెప్ట్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. ఇప్పుడు మనం ఫిబోనచ్చి నంబర్స్ అని మాట్లాడుకుంటాం. ఫిబోనచ్చి గోల్డెన్ రేషియో 61.8 అంటారు, ఇక్కడ 62.5, 0.5% డిఫరెన్స్ అంతే. ఈ ఫిబోనచ్చి నంబర్స్కి గ్యాన్ నంబర్స్కి ఏ పెద్ద తేడా లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఏ యూనిఫామ్ పాయింట్ వేర్ ప్రైస్ కెన్ అక్యుములేట్, ప్రైస్ కెన్ కన్సాలిడేట్, అంతే. ఈ పవర్ ఆఫ్ 8 అనే కాన్సెప్ట్ని డీసెంట్గా వాడుకుంటే డెఫినెట్గా యూ విల్ నో వేర్ యూ కెన్ యాడ్ మోర్ స్టాక్స్ ఆర్ కట్ డౌన్ సమ్ పొజిషన్స్. ఓకే, ఇలాంటి అన్ని విషయాలకి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. బేసికల్గా ఫార్ములా ఈజ్ వెరీ వెరీ సింపుల్. టేక్ ద లైఫ్ టైమ్ హై ఆఫ్ ఎ స్టాక్, డివైడ్ ఇట్ ఇంటూ 8 పార్ట్స్. సో లైఫ్ టైమ్ హై, ఇప్పుడు లైఫ్ టైమ్ షేర్ హై 200 ఉందనుకోండి, 200 ఇంటూ 87.5%, 200 ఇంటూ 75%, 275% ఎంత? 150, అంతే. ఇంటూ 50%, ఇంటూ 37.5% రాసుకొని ఆ నంబర్కి లైన్ వేసేస్తాం, స్ట్రైట్ లైన్స్. సో ప్రైస్ ఏమైనా అక్కడికి వస్తే చూసుకుంటాం, ఎక్కడ కన్సాలిడేట్ అవుతుందో చూసుకుంటాం. ఏ జోన్లో 8 జోన్లు ఉన్నాయి కదా, 8 జోన్లు ఉన్నాయి, జోన్ 1, జోన్ 2. ఏ జోన్లో కన్సాలిడేట్ అవుతుందో, ఏ జోన్లో స్లో మూమెంట్ వస్తుందో ఆ జోన్లో నుంచి బై చేసుకుని ప్రైస్ పైకి తీసుకొని పోవడం ఒక ఆర్డర్. ద బాటమ్ మోస్ట్ జోన్ని మేము అబిస్ అని పిలుస్తాము. ఆ బాటమ్ జోన్ ఉంది కదా, సపోజ్ 1000 రూపాయల షేరు, ఆ బాటమ్ మోస్ట్ పాయింట్ ఉంటుంది కదా 1250, 12.5% కింద ఆ బాటమ్ మోస్ట్ పాయింట్కి వచ్చేస్తే అది డేంజర్ జోన్ అన్నమాట. అక్కడికి వచ్చే షేర్లు లైఫ్లో పైకి వెళ్ళవు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మూలంగా ఈజీగా యూ కెన్ ఐడెంటిఫై వేర్ ఈస్ ద గుడ్ పాయింట్ టు రీఇన్వెస్ట్ అండ్ బై మోర్ స్టాక్స్ ఆర్ ఎనీ అదర్ డిసిజన్స్ యూ కెన్ మేక్ అన్నమాట. సో దీన్ని పవర్ ఆఫ్ 8 అని పిలుస్తాం. ఇది డబ్ల్యూడి గ్యాన్ కాన్సెప్ట్. సో నేను రాముడు ఎగ్జాంపుల్ ఇచ్చింది అందుకే, బికాస్ రామ ఈక్వల్లీ డివైడెడ్ ఇంటూ దట్ 8 పార్ట్స్. సో 8 పార్ట్స్ ఇచ్చి అందరికి దేవుడు పంచాడు కాబట్టి. అండ్ పవర్ ఆఫ్ 8 అనేది ఇప్పుడు 8 ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ నంబర్. అష్టదిక్పాలకులు, అష్టదిగ్బంధన. సో దట్ 8 ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ నంబర్ ఆఫ్టర్ 9. ఇండియన్ న్యాచురల్ నంబర్లో 9 అనేది చాలా పవర్ఫుల్ నంబర్. 9కు స్పెషల్ పవర్స్ ఉంటాయి, వెరీ పవర్ఫుల్. నవరత్నాలు, నవగ్రహాలు, 8 కన్నా పవర్ఫుల్ నంబర్ అది. సో అది కథ. సో ద పవర్ ఆఫ్ 8 కాన్సెప్ట్ వాడుకుంటే డెఫినెట్గా యూ కెన్ ఐడెంటిఫై ద రైట్ ప్లేసెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.